హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ 6 రహస్యాలను ఎవ్వరికీ ఎప్పటికీ చెప్పకూడదు. జీవితంలో మనం చాలా రకాల మనుషులను గమనిస్తూ ఉంటాము. కొందరు ఒకలాగా, ఇంకొందరు మరొకలాగా ఉంటారు. ఇలాంటి వేరువేరు మనుషుల మధ్య మనం జీవిస్తున్నాము. అందరూ ఒకలాగా ఉండరు కదా. కాబట్టి మనం వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ 6 విషయాలను ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనివ్వరాదు. ఆ 6 విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 1. నీ సంపాదన. నీ యొక్క సంపాదన గురించి ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనివ్వకండి. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది అని ఎవ్వరికీ చెప్పకూడదు. మనం ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినా కూడా బయటి వ్యక్తులకు అన్ని నిజాలు చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళు నీ దగ్గర ఇంత డబ్బు ఉందా అని ఓర్వలేకపోతారు. లేదంటే నిన్ను ఎప్పుడూ నష్టపరచాలా అని చూస్తూ ఉంటారు. లేదంటే మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, వీడు మనకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు, వీడిని ఎలాగైనా మనలాగా చేయాలి అని కొందరు మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మీ సంపాదన గురించి ఎవ్వరికీ చెప్పకండి. 2. నీవు పెట్టుకున్న గోల్స్. మీరు మీ జీవితంలో పెట్టుకున్న గోల్స్, మీరు సాధించాలనుకున్న పనుల గురించి ఎవ్వరికీ ముందే చెప్పకండి. ఒకవేళ ముందే చెప్పారనుకోండి, మీరు చేయబోయే పనులు కాపీ కొట్టే అవకాశం ఉంది. అది కాకుండా ఒకవేళ మీరు అనుకున్న పనులు జరగకపోయినా, మీరు పెట్టుకున్న గోల్స్ సాధించలేకపోయినా నిన్ను ఒక చేతగాని వాడిలాగా చూస్తారు. అంతేకాకుండా వీడు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అని చులకన చేసి మాట్లాడతారు. గొప్పలు మాత్రం చాలా చెప్తాడు, చేసేదేమీ ఉండదు, వీడు డప్పులు కొట్టుకుంటాడు అని చాలా దారుణంగా మాట్లాడతారు. కాబట్టి మీరు ముందే మీ యొక్క గోల్స్ మరియు చేయబోయే పనుల గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఇక 3. నీ కష్టాలు. అవును, నీ కష్టాల గురించి కూడా ఎవ్వరితో చెప్పకు. ఎందుకంటే ఈ సమాజంలో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళే ఉండరు, ఏదో కొంతమంది మాత్రమే ఉంటారు. నీ కష్టాల గురించి ఎవరికి పడితే వాళ్లకు చెప్పకండి. చెప్పినప్పుడు అయ్యో పాపం అంటారు. తర్వాత నిన్ను చిన్నచూపు చూసి మాట్లాడతారు. ఎవరికి చెప్పినా ఒరిగేదేమీ ఉండదు. ఒకవేళ మీ మనసు చాలా భారంగా ఉంటే ఆ భగవంతుడితో మీ బాధను చెప్పుకోండి. కాస్తైనా మీ మనసు తేలికగా ఉంటుంది. అంతేకాని ఈ జనాలకు చెప్పి మీ మనసును ఇంకా బాధ పెట్టుకోకండి. 4. మీ ఫ్యామిలీ గొడవలు. మీ ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉండొచ్చు. అంత మాత్రాన ఈ విషయాలన్నీ నీ ఫ్రెండుకో నీ బంధువుకో చెప్పకండి. ఎంత పెద్ద గొడవ అయినా సరే మీరే పరిష్కరించుకోండి. ఒకవేళ చెప్తే వాళ్లకు మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసిపోతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అంతా తెలిసిపోతుంది. నువ్వే నీ ఫ్యామిలీ గురించి బయట పెట్టిన వాడివి అవుతావు. కాబట్టి ఎంతటి సమస్యనైనా నీ ఫ్యామిలీతో చర్చించి సరైన నిర్ణయం తీసుకో. 5. నీ భార్య గురించి. నీకు నీ భార్యకు 1,00,000 జరిగి ఉంటాయి. అవి అన్నీ కూడా 10 మందిలో చెప్పకూడదు. అక్కడ పోయేది మీ భార్య పరుగుతో పాటు మీది కూడా పోతుంది, గుర్తుంచుకోండి. భార్యాభర్తలు అన్నాక ఎన్నో ఉంటాయి. అన్నింటినీ ఒకరికి ఒకరు పరిష్కరించుకోవాలి. అంతే తప్ప పరాయి వారికి అస్సలు చెప్పరాదు. అలా చెప్తే వాళ్ళు మీ భార్యను ఎప్పుడూ ఓ రకంగా చూస్తారు. కాబట్టి మీ భార్య గురించి ఎవరికీ చెప్పకూడదు. 6. అవమానాలు. మనకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవమానం జరిగే ఉంటుంది. ఆ అవమానం గురించి కూడా ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మనం దీని గురించి వేరే వాళ్లకు చెప్పినప్పుడు అయ్యో పాపం అంటారు. తర్వాత నువ్వంటే పడనప్పుడు ఆ రోజు వాడికి ఆ అవమానం బాగా జరిగింది, ఇలా జరగాల్సిందే వాడికి అని ఎంతో నీచంగా మాట్లాడతారు. మీకు ఎప్పుడో జరిగిన అవమానం కన్నా ఇప్పుడు వీళ్ళు అనే మాటలే ఎక్కువగా బాధపెడతాయి. ఈ సమాజంలో మనల్ని అర్థం చేసుకునే మనుషులు కరువయ్యారు. కాబట్టి మీ సంతోషాలే ఇతరులతో పంచుకోండి. మీ బాధల్ని, అవమానాలను అస్సలు చెప్పకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.